హాయ్ ఫ్రెండ్స్, వెళ్ళి చూడాలే కానీ నేటికి శ్రీలంకలో రామాయణం కాలం నాటి సంఘటనలకు సాక్ష్యాలుగా అనేక ప్రదేశాలు అయితే నిదర్శనంగా నిలుస్తున్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడికి లంకాధిపతి రావణుడికి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో శ్రీరాముడు రావణుడిని సంహరిస్తాడు. దీని తర్వాత శ్రీరాముడు రావణుడు మృతదేహాన్ని విభీషణుడికి అయితే ఆ అంతిమ సంస్కరణల కోసం అయితే అప్పగిస్తాడు. ఇక్కడ వరకు మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ నుండి విభీషణుడు నిజంగా రావణుడి శరీరానికి అంత్యక్రియలు నిర్వహించాడా లేదా అనేది చాలామందికి తెలియదు. ఒకవేళ విభీషణుడు రావణుడి శరీరానికి అంత్యక్రియలు నిర్వహించకపోతే మరి ఇప్పుడు అతని శరీరం ఎక్కడ ఉంది అనే ప్రశ్న తలెత్తుతుంది. వాస్తవానికి చెప్పాలంటే విభీషణుడు శ్రీరాముడి కోరిక మేరకు రావణుడి శరీరానికి దహన సంస్కరణలు పూర్తి చేసి శ్రీరాముడు విభీషణుడి బంగారం లంకను రాజుగా ప్రకటిస్తాడు. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం శ్రీలంకాస్ ఇంటర్నేషనల్ రామాయణ రీసెర్చ్ సెంటర్ రావణుడి శరీరం ఇప్పటికీ ఒక గుహలో మమ్మీ రూపంలో ఉందని చెబుతుంది. అయితే రావణుడు ఇంకా శ్రీలంకలో బతికి ఉన్నాడా, రావణుడు ఎప్పటికీ ఉన్నాడా అనడానికి శాస్త్రవేత్తలు దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వేల సంవత్సరాల నాటి రావణుడి శరీరం నిజంగా దొరికిందా? కాబట్టి రండి ఇటువంటి రహస్యకరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే ఉంటాయి. ఇక శ్రీలంకాస్ ఇంటర్నేషనల్ రామాయణ రీసెర్చ్ సెంటర్ పర్యాటక మంత్రిత్వ శాఖ కలిసి రామాయణానికి సంబంధించి 50 ప్రదేశాలను గుర్తించారు. రావణుడు జీవించి ఉన్నాడనేందుకు ఆధారంగా ఒక ప్రదేశం ఉంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం శ్రీలంకలోని రంగాల అడవుల మధ్యలో ఒక పెద్ద కొండ ఉంది. అందులో రావణుడి గుహ ఉంది. ఆ గుహని రాక్లా కేవ్ అని అంటారు. ఈ గుహ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. నేటికి రావణుడి శరీరం ఇక్కడ సురక్షితంగా ఉంచబడిందని, ఈ గుహలో రావణుడు శివుని కోసం తపస్సు చేసేవాడని చెప్తూ ఉంటారు. ఈ రాగ్ల గుహ రంగాల అడవులో 8,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండపై ఉందని, ఆ గుహలో రావణుడి శరీరాన్ని 18 అడుగుల పొడవైన శవపేటికలో భద్రపరిచారని, ఆ శవపేటికను ఒక అదృశ్య శక్తి కాపాడుతుందని, అందుకే ఆ గుహలోకి ఎవరైనా ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ఆ అదృశ్య శక్తిని ఎవరినూ ఆ గుహ దగ్గరికి వెళ్లకుండా ఆపుతుందని, రావణుడి శరీరాన్ని ఎవరూ చేరుకోకుండా 4 ఆకుల రాక్షసులు మాయాశక్తులతో ఈ గుహను కట్టుదిట్టం చేశారని అక్కడ ప్రజలైతే నమ్ముతారు. రాముడు రావణుని చంపిన తర్వాత లంకను మరియు రావణుడి శరీరాన్ని కూడా విభీషణుడికి అప్పగిస్తాడు. విభీషణుడు రావణుడి శరీరానికి దహన సంస్కారాలు చేయడానికి తిరస్కరిస్తాడు. అప్పుడు శ్రీరాముడి కోరిక మేరకు విభీషణుడు రావణుడి శరీరానికి దహన సంస్కారాలు పూర్తి చేస్తాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అండ్ విభీషణుడు మరియు పూర్తి వానర సైన్యం రావణుడి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతారు. రావణుడు చనిపోయిన తర్వాత కూడా నాగకులానికి చెందిన రాక్షసులు మిగిలి ఉంటారు. ఆ నాగకుల రాక్షసులు చితిలో సగం కాలిపోయి ఉన్న రావణుడి శరీరాన్ని తమతో పాటు తీసుకెళ్ళి రావణుడు జ్ఞానం చేసే గుహలో పెట్టి ఆ రాక్షసులు తమకు ఉన్న మాయాశక్తులతో శరీరానికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తారు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ శరీరానికి ప్రాణం పోయలేకపోతారు. దానితో వారు రావణుడి మృతదేహాన్ని మమ్మీగా అయితే మార్చాలని అయితే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే భవిష్యత్తులో రావణుడు తిరిగి జీవం పోసుకొని ఈ ప్రపంచాన్ని శాసిస్తాడని ఆ నాగకుల రాక్షసులు భావించేవారు. శ్రీలంకాస్ ఇంటర్నేషనల్ రామాయణ రీసెర్చ్ సెంటర్ దీని ప్రకారం చూస్తే రావణుడు మమ్మీ ఎప్పటికీ రంగాల దట్టమైన అడవుల్లో ఒక శవపెట్టుకలో ఉందని అయితే, దానిపై ఒక ప్రత్యేకమైన అసుర బంధనం వేయబడి ఉందని అయితే, దీని కారణంగా శరీరం ఇప్పటికీ పూర్తి సురక్షితంగా ఉందని అంటున్నారు. అంతేకాకుండా కొంతమంది రావణుడి విలువైన పూర్తి సంపద దాని కింద కానం చేయబడిందని అయితే అంటున్నారు. అయితే త్రేతాయుగంలో రావణుడి కంటే శక్తివంతుడైన రాజు మరొకడైతే లేడు. రావణుడు పూర్తి అసురజాతికి రారాజు. తన సాధనతో అతను చాలా శక్తివంతుడై 3 లోకాలను జయించాడు. అందుకే దేవతలు సైతం రావణుడి శక్తి ముందు నిలబడలేకపోయారు. ఈ అహంకారం కారణంగానే
అతను సీతమ్మ తల్లిని అపహరించాడు. రావణుడి సోదరుడు విభీషణుడు, అతని భార్య మండోదరి రావణుని ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు. కానీ రావణుడు అయితే వినలేదు. అప్పుడు రాముడికి మరియు రావణునికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. రావణుడి వద్ద అత్యంత శక్తివంతమైన ఆయుధం ఉన్నప్పటికీ అతని గర్వం కారణంగా అతను ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. నేటికి రావణుడికి సంబంధించిన ఆధారాలు శ్రీలంకలో అయితే చాలా ఉన్నాయి. రామాయణం ప్రకారం రావణుడు సీతను బందీగా ఉంచిన అశోక వాటిక ఇప్పటికీ ఈ శ్రీలంకలో ఉంది. అశోక వాటిక శ్రీలంకలోని నువారా ఏలియా జిల్లాలో అయితే ఉంది. దీన్ని ఇప్పుడు సీతా ఏలియా అని పిలుస్తారు. ఇక్కడ సీతమ్మ అని పిలువబడే అత్యంత పురాతనమైన సీతమ్మ ఆలయం కూడా ఉంది. ఈ అశోక వాటికలో ఉన్న బండరాలపై హనుమంతుడి పాదముద్రలు నేటికి చూడటానికి కనిపిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వీడియోలను మీరు ఆన్లైన్లో ఇదివరకు చాలాసార్లు చూసే ఉంటారు. శ్రీలంకలో రావణ గుహ అని పిలువబడే ఒక గుహ ఉంది. దీన్ని రావణ్ కేవ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది శ్రీలంకలోని ఎల్గా ప్రాంతంలో ఉంది. రావణుడు తన జీవితంలో కొన్ని సంవత్సరాలు ఈ ప్రదేశంలోనే గడిపాడని నమ్ముతారు. ఈ గుహ సముద్ర మట్టానికి దాదాపు 4490 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ఒక రోజంతా సమయం పట్టవచ్చు. కానీ ఈ గుహకు దారినిచ్చే మెట్లకు ఇప్పుడు నాశనం అయిపోయాయి. వీటి వల్ల ఇప్పుడు ఈ గుహకు చేరుకోవడం చాలా కష్టం. అయితే ఈ ప్రదేశం అశోక వాటికు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ ఇక్కడ దట్టమైన అడవుల కారణంగా మరియు ఆ అడవిలో ఉండే క్రూరమైన జంతువులకు తరచుగా ప్రజలపై దాడి చేయడం వలన ప్రజలు ఇక్కడికి వెళ్ళడమే మానేశారు. రావణుడి గుహ దగ్గర ఒక జలపాతం కూడా ఉంటుంది. దీన్ని అక్కడ ప్రజలు రావణ ఫాల్స్ అని పిలుస్తారు. శ్రీలంకలో రావణ గోడ అని పిలువబడే ఒక ప్రదేశం కూడా ఉంది. ఇక్కడ అనేక గుహలు, మర్మమైన సొరంగాలు ఉన్నాయి. ఈ సొరంగాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయబడి ఉన్నాయని, రామాయణ కాలంలో రావణుడు ఎవరికి కనిపించకుండా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించేవాడనైతే వీటిలో కొన్ని సొరంగాలు నేరుగా పాతాళ లోకానికి తీసుకెళ్తున్నాయని చెప్తూ ఉంటారు. హనుమంతుడు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ లంకలో అడుగు పెట్టినప్పుడు ఈ స్వరంగ మార్గాలను ఉపయోగించి అతను రావణుడి అండ్ రాక్షసులని దృష్టి అందకుండా అశోక వాటికు వెళ్ళగలిగాడని, ఈ స్వరంగాల్లో ఇప్పటికీ హనుమంతుడి పాదముద్రలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అయితే ఈ స్వరంగాలను నిర్మించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని అండ్ శాస్త్రవేత్తలు అయితే విశ్వసిస్తున్నారు. నేటికి రావణుడు బతికే ఉన్నాడా లేదా అనే దానిపై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కలియుగం చివరిలో కలిపురుషుడు మొత్తం భూమిని పరిపాలించినప్పుడు రావణుడి శరీరం జీవం పోసుకుంటుందని అండ్ కలిపురుషుడితో పాటు కలికితో పోరాడుతుందని అక్కడ ప్రజలు నమ్ముతున్నారు. రావణుడు శ్రీలంకలో ఉండే చాలామంది ప్రజలకు ఆరాధ్య దైవం. అందుకే ఇలాంటి కథలను అక్కడ ప్రజలు బాగా నమ్ముతారు. ఆ గుహలో రావణుడి శరీరం ఇప్పటికీ ఉందనేది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. కానీ అక్కడ ప్రజల నమ్మకాల ప్రకారం ఆ గుహలో రావణుడి శరీరం 18 అడుగులు పొడవు అండ్ 5 అడుగులు వెడల్పు ఈ ఉన్న శవపేటికలో రావణుడి శరీరం ఇంకా భద్రంగానే ఉందని అయితే అక్కడ ప్రజలైతే నమ్ముతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.